హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి నేను సడన్‌గా జగదాంబ సెంటర్‌లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి. ఇది లండన్‌లో ఇది క్వీన్స్ మార్కెట్ అని చెప్పి ఒక లోకల్ మార్కెట్ అనమాట. ఇక్కడ కొంచెం అన్నీ చీపెస్ట్ ప్రైజెస్‌లోనే దొరుకుతున్నాయి. నాకు తెలీదు. నేను మొన్న ఇక్కడ ఫ్రైడే రోజు తాంబూలం కని వెళ్తే ఇక్కడ ఈ మార్కెట్ కనిపించిందనమాట. సో, బాగా చీప్‌గా ఉన్నాయి. అండ్ అన్నీ దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ బ్యాగ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అండ్ బట్టలైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు. మోస్ట్లీ అంటే ఏషియన్ పీపుల్ వేసుకునేవి, అంటే ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్, బంగ్లాదేశీ మొత్తం అంతా అవేనండి. అండ్ జ్యువెలరీ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, 2 పౌండ్స్ అని కనిపిస్తుంది కదా. అండ్ ఇవి క్లిప్స్ లాంటివన్నీ కూడా 1 పౌండే. బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయితే పొడుగు డ్రెస్లే. ఒక్కటి కూడా పొట్టి డ్రెస్ నాకు కనిపించలేదన్నమాట. మొత్తం అంతా లైక్ మన ఏషియన్ పీపుల్సే. అండ్ ఇవి వచ్చేసి మొత్తం సెంట్స్ అనమాట. స్ప్రేస్, సెంట్స్ ఏదైనా 10 పౌండ్సే. మంచిగా అన్నీ బిలో 10 పౌండ్సే ఉన్నాయండి. 1 పౌండ్, 2 పౌండ్, 3 పౌండ్, అంటే తెలుసు కదా, 100, 200, 300. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఇంకా ఇన్ని రకరకాలు మనకు ఇండియాలో దొరికే అన్నీ ఉన్నాయి. బీరకాయలు, పొట్లకాయలు, బెండకాయలు, అండ్ ఇవి వచ్చేసి చెప్పులు, షూస్ అనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 5 పౌండ్స్, 6 పౌండ్స్ అట్లే ఉన్నాయండి వెరైటీస్. అండ్ ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి లైక్ మీటర్స్లో కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం అంటే ముస్లిమ్స్, కొంచెం మన గుజరాతీస్ వాళ్ళందరూ కూడా గ్రాండ్గా రిచ్గా వేసుకుంటారు కదండి. సో వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా. సో వాళ్ళ కోసం ఫ్యాబ్రిక్స్ అనమాట. రకరకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మాత్రం చాలా బల్క్లో ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి చైన్స్, బ్యాండ్స్, చూసారా ఒక్కసారే స్టిక్కర్స్, మెహందీ, బ్యాంగిల్స్, క్లిప్స్, వెరైటీ జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద మార్కెట్. అండ్ చూసారా అన్నీ 5 పౌండ్స్, 7 పౌండ్స్, 8 పౌండ్స్ కనిపిస్తుంది కదా ప్రైస్. అన్నీ అట్లే ఉన్నాయండి. మోస్ట్లీ అన్నీ బిలో 10 పౌండ్సే. నేను చెప్తున్నాను కదా, 1 పౌండ్ నుంచి 10 పౌండ్స్ లోపే ఉన్నాయి అన్నీ కూడా. నాకైతే ఫస్ట్ టైం రీజనబుల్ రేట్స్ అనిపించాయి. అంటే ఆ మెటీరియల్స్కి, ఆ కాస్ట్కి అన్నీ మంచిగా అనిపించాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోకి డిషెస్, కళాయిలు అన్నీ కూడా అనమాట. అవన్నీ కూడా నార్మల్ రేట్లోనే. అండ్ ఇవి వచ్చేసి డ్రెస్సెస్, ప్లాజోస్, ప్యాంట్స్, లెగ్గింగ్స్, చున్నీస్ అన్నీ అండ్ మొత్తము ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా లేడీస్ వేర్ టాప్స్ అవన్నీ కూడాను. ఇవన్నీ కూడా లేడీస్ వేరే, ఆఫీస్కి కానీ వీటికైనా సరే. అండ్ ఇక్కడైతే ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కూడా మంచి కాస్ట్ ఉన్నాయండి. అంటే కాస్ట్ ఉన్నాయంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పి, కాస్ట్ కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అన్నీ డిస్ప్లే పెట్టే చూసారా. ఇక్కడైతే 10 పౌండ్స్ బ్యాగ్స్ వేరేగా, 6 పౌండ్స్ బ్యాగ్స్ వేరేగా. ఈ 6 పౌండ్స్ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. నాకు చాలా నచ్చాయి అందులో వెరైటీస్. నేను కూడా ఒక బ్యాగ్ తీసుకున్నాను, 6 పౌండ్సే కదా అని చెప్పి. ఆ ప్రైస్కి అదైతే వర్తే అనిపించింది నాకు. మీకు బ్యాగ్ చూపిస్తాను. ఇది కాదు, ఇది నా బ్యాగ్. వీడియో తీయడం కుదరలేదు సరిగ్గా, ఎందుకంటే నేను ఆ రోజు కొంచెం శారీలో వెళ్ళాను కదా. శారీతో లండన్లో నడవడం చాలా కష్టమైంది. బస్సులు, ట్రైన్లు ఎక్కడం, దిగటం చాలా అంటే చాలా అనమాట. సో సరిగ్గా వీడియో తీయటం కుదరలేదు. సో నేను కూడా ఒక 6 పౌండ్స్ పెట్టి ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ బ్యాగే తీసుకున్నాను నేను. 6 పౌండ్స్ పడింది. ఇది యాక్చువల్గా ఎంకే అనేది బెస్ట్ బ్రాండ్ అంట. నాకు కూడా తెలీదు. అలానే ఇదేం బ్రాండెడ్ బ్యాగ్ అని కాదు, బట్ మేబీ ఇమిటేషన్ అంటాం కదా, అది అయి ఉండొచ్చు. బట్ నేనైతే ఎంకే బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. నాకైతే బాగా నచ్చింది. ఇది కాదు, ఇది అందులో మోడల్స్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. 6 పౌండ్స్కి నాకు బాగా అనిపించింది రీజనబుల్ ప్రైస్. అండ్ ఇక్కడ కనపడుతున్నవి అన్నీ కూడా 10 పౌండ్స్ అంట. అవి కూడా బాగానే ఉన్నాయి 10 పౌండ్స్కి. సో నేనైతే 6 పౌండ్స్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం లేదు కదా, ఆల్రెడీ బ్యాగ్స్ ఉన్నాయని. బట్ ఇండియా వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా ఇక్కడికి వచ్చి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికి, ఇంట్లో వాళ్ళకి పట్టుకెళ్ళటానికి చాలా బాగుంటాయి. నేను అదే అనుకున్నాను, వెళ్ళే ముందు ఒకసారి మార్కెట్కి రావాలి. నేను ఉండే ప్లేస్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. అండ్ ఇవన్నీ కూడా 6 పౌండ్స్ ఈ బ్యాగులు అన్నీ కూడాను. అంటే అన్నీ 6 పౌండ్స్ కాదు, మీరు తప్పుగా ఆలోచించకండి. ఒక్కొక్కటి 6 పౌండ్స్ అనమాట బ్యాగ్స్. నాకైతే మంచిగా అనిపించాయి. అండ్ 6 పౌండ్స్ అంటే 600 అండి మన అమౌంట్లో. అట్లే ఉంటాయి కదా ఇప్పుడు, మరీ అంత 15 పౌండ్స్ 20 పౌండ్స్ ఏం లేవు. అండ్ నేనైతే తీసుకున్న బ్యాగ్ ఇది ఎంకే అని కనిపిస్తుంది కదా, ఈ బ్యాగ్ అనమాట. బ్లాక్ కలర్ వచ్చింది, తీసుకున్నాను నేను. ఇక్కడ మొత్తం బ్యాగ్స్ కలెక్షనే ఉందండి.
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా అనమాట. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, బట్టలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మామూలు వెరైటీస్ కాదు, మొత్తం చాలా మనకి దొరికే వెరైటీస్ అన్నీ ఇక్కడ చూశాను అనమాట. నేను ఫస్ట్ బీరకాయలు ఇక్కడే చూశాను, ఈరోజే చూశాను అనమాట. బీరకాయలు కానీ శనక్కాయలు కూడా ఉన్నాయండి. అల్లము, కాకరకాయలు, పొట్లకాయలు, చీమదుంపలు, ఇంకా పాలకూర, తోటకూర, అన్ని కూరలు, ఆకుకూరలు కూడా ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫిష్, మీట్ అవన్నీ ఉండే ప్లేస్ అండి. అవన్నీ ఇలా షాప్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే ములంకాడలు, బీరకాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలతో సహా చూశాను నేనైతే. ఇదైతే చాలా పెద్ద మార్కెట్ అండి. అప్టన్ పార్క్ అన్న స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట. యూజువల్లీ నాకు తెలిసి ఎవ్రీడే ఉంటుంది అనుకుంటున్నాను. మేబీ ఏమైనా స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉన్నాయో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే ఫ్రైడే రోజు వెళ్ళాను, ఫ్రైడే రోజు మాత్రం ఉండింది. అండ్ ఇది వచ్చేసి హోల్ మార్కెట్ అనమాట. హోల్ మార్కెట్ అవుట్లుక్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి రకరకాల చున్నీస్, షాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ అంతా ఏషియన్ పీపుల్కి కావాల్సినవన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూసారు కదా, చూసేయండి.